గ్రీకు భాషలో పాపానికి ఒక పేరు ఉంది. పాపాన్ని ఒక పేరుతో పిలిచారు గ్రీకు భాషలో. హమర్షియా అని అన్నారు. గ్రీకు భాషలో పాపం, మన గ్రీక్ బైబుల్ చదివేటప్పుడు హమర్షియా అని ఉంటుంది. హమర్షియా అంటే అర్థం ఏంటిదని అంటే టార్గెట్ని మిస్ చేయడమే హమర్షియా. ఒక టార్గెట్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఆ గోల్ని సాధించకపోవడమే హమర్షియా. ఒక రన్నింగ్ రేస్ ఉంది, హల్లెలూయా. అందరూ పరుగు పందెంలో ఎక్కడి వరకు పరిగెత్తాలో అక్కడ ఒక గుర్తు పెడతారు, అవునా? నువ్వు ఇక్కడ నుంచి అక్కడ వరకు పరిగెత్తితే 200 మీటర్లో 300 మీటర్లో నువ్వు పరిగెత్తి అక్కడ లక్ష్యాన్ని చేరుకుంటే నువ్వు పరుగు పందెంలో విన్ అయినట్టు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తాడు. అందరూ అటువైపు వెళ్తూ ఇంకొకడు ఆపోజిట్లో రివర్స్ వెళ్తున్నాడు అనుకోండి. అందరు గురి వైపు వెళ్తున్నారు, అందరూ ఆ టార్గెట్ వైపు వెళ్తున్నారు. నేను దాన్ని తాకాలి, తాకితే నేను గెలుస్తానని వెళ్తున్నారు. కానీ అలా కాకుండా రివర్స్న, అది కాకుండా వేరే దారిలో వెళ్తున్నారు అనుకోండి. అదే హమర్షియా అంటే గ్రీకు భాషలో. అంటే దేవుడు మన కోసం పెట్టిన గురి కాకుండా మనం వేరే ఒక గురి వైపు వెళ్తే అదే పాపము. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మన కోసం ఒక లక్ష్యం పెట్టాడు. నా బిడ్డ ఇది సాధించాలి, నా బిడ్డ ఇది పొందుకోవాలి, నా కుమారుడు ఇది పొందుకోవాలి, తన జీవితం మారాలి, తనకి ఆశీర్వాదం కావాలి, తనకి దీవెన కావాలని మన కోసం ఒక గురి పెట్టాడు. వాళ్ళు ఈ లక్ష్యాన్ని జయించినట్లయితే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తా, వాళ్ళు ఈ పని చేసినట్లయితే వాళ్ళని నేను దీవిస్తానని దేవుడు అనుకుంటాడు. కానీ పాపము ఏం చేస్తుంది? మనని ఆ గురి వైపుకి వెళ్ళనివ్వట్లేదు. మనని దేవుడు మనని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడో అటు పాపము మనని తీసుకువెళ్ళకుండా మనని వేరే వైపులోనికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. దానే హమర్షియా అంటాం. ఈ పాపము అనేది మనని దేవునికి దూరం చేస్తుంది, దేవుని చిత్తానికి దూరం చేస్తుంది, దేవుడు మనలో కార్యము చేయకుండా చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు నేను వెలుగు దగ్గర నుంచి పాపం దగ్గరికి వచ్చానంటే, ఎవరిలో వెలుగు ఉందో వాళ్ళలో పాపం ఉండదు, ఎవరిలో పాపము ఉంటుందో వాళ్ళలో వెలుగు ఉండదు. ఎవరిలో పాపం ఉంటుందో వాళ్ళలో ఏముంటుంది? వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? చీకటి ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో చీకటి ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో చీకటి ఉంటుంది, వాళ్ళ బ్రతుకులో చీకటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంది కాబట్టి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధులు, వెలుగులో నడిచినట్లు నడవండి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, మన రోమిలు 13:13 వాక్ యాజ్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ఎ డే టైమ్. వెలుగులో నువ్వు నడుస్తావు కదా, వెలుగులో ఎలా నడుస్తావో అలా నడువు. హల్లెలూయా. జాగ్రత్తగా నడుస్తావు. వెలుగులో నడిచేటప్పుడు ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారని చూస్తూ నడుస్తావు. పద్ధతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. పాపం చేయకూడదు అని అనుకుంటావు. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తున్నాం పరిసయ్యుల గురించి. పరిసయ్యులు ఎలా కనిపిస్తారంట? అందరి ముందు మాత్రం ప్రార్థన పరుల్లా కనిపిస్తారు, అందరి ముందు పరిశుద్ధులా కనిపిస్తారు, అందరి ముందు పవిత్రులా కనిపిస్తారు. కానీ లోపల ఏముందంట? దేవుడు చెప్తున్నాడు, కుళ్ళు ఉందంట, వాళ్ళకి పాపం ఉందంట, చీకటి ఉందంట. అందుకే దేవుడు అంటాడు, అటువంటి జీవితమును చూసి సున్నము కొట్టిన సమాధుల్లారా అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? సున్నము కొట్టిన సమాధుల్లారా. మనను కూడా అట్లా అంటున్నాడు. మన జీవితం కూడా పరిసయ్యలాగా బయటికి మంచిగా వెలుగులో ఉండి లోపల చీకటి ఉందంటే మనను కూడా దేవుడు అట్లనే అంటున్నాడు, సున్నము కొట్టిన సమాధులు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు సున్నము కొట్టిన సమాధులు అంటున్నారు? వాళ్ళు మనుషుల ఎదుట నటిస్తున్నారు. చీకటిలో ఉన్నవాడు మనుషుల ఎదుట నటిస్తాడు, ఎందుకంటే వానిలో వెలుగు లేదు కాబట్టి. హల్లెలూయా. చీకటిలో ఉన్నవాడికి చాలా సీక్రెట్లు ఉంటాయి, చాలా రహస్యాలు ఉంటాయి. దేవుడు చెప్తాడు, చీకటిలో ఉన్నవానికి చాలా రహస్య పాపాలు ఉంటాయి, సీక్రెట్ సిన్స్ ఉంటాయి. అందువలన ముఖములో వెలుగు ఉండదు. హల్లెలూయా. పాపములో లేని వ్యక్తి, పాపంలో ఉన్న వ్యక్తిని మనం ఈజీగా కానీ కనిపెట్టచ్చు. ఎందుకంటే పాపంలో ఉన్న వ్యక్తి వాడు ఎంత మేకప్ వేసినా ముఖం మాత్రం వెలగదు, వెలిగినట్టు ఉండదు, ప్రకాశించినట్టు ఉండదు, డల్గానే ఉంటుంది, ఏదో చీకటి ఉన్నట్టుగానే ఉంటుంది. కానీ పరిశుద్ధంగా ప్రార్థనలో ఉన్న వ్యక్తి ముఖం ఎప్పుడు వెలుగుతానే ఉంటుందంట, ప్రకాశిస్తుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు,
మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనము లోకానుసారమైన కార్యమును విడిచిపెట్టి మన వెలుగు ప్రకాశింపనివ్వాలి.